అందరికీ నమస్కారం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి జరగనున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు, అలాగే మొట్టమొదటిసారిగా కార్పొరేషన్గా ఏర్పాటు అయినప్పటి నుండి నిర్వహించనున్న మొదటి కార్పొరేషన్ ఎన్నికలు మంచిర్యాలలో నిర్వహిస్తున్న క్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కత్తెర గుర్తుతోటి పోటీలో రానుంది. పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా కమిటీ సభ్యుల్ని సంప్రదించాలి. అలాగే ఏ రోజు డబ్బు రాజకీయాలు శాసిస్తున్నటువంటి ఈ కాలంలో నిజమైన స్వేచ్ఛాయుత వాతావరణంలో నిజమైనటువంటి హక్కులను కాపాడుకోవడానికి, మన వాటాను మనం దక్కించుకోవడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోరాడుతూ ఉంది. బీసీలు ఏకమయ్యారు, బహుజనవాదం బలపడుతుంది. రానున్నటువంటి రోజుల్లో ఈ అగ్రవర్ణ పెత్తనాన్ని కత్తిరించి కత్తెర గుర్తుతో పోటీ చేసి మన ఆత్మగౌరవంతో తలెత్తుకొని బ్రతికేలా మన అధికారాన్ని సాధించుకుందాం. ముఖ్యంగా యువత ముందుకు రావాలని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మార్పు యువతతోటే మొదలు కావాలనే ఒక సంకల్పంతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లో కీలకంగా ప్రజల పక్షాన కొట్లాడుతూ, ప్రజల కోసం పనిచేస్తూ, గ్రామ స్థాయి నుండి కూడా జిల్లా స్థాయి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమాజం అభివృద్ధి కోసం, ఈ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ముందుకు వెళ్తున్న క్రమంలో ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలని చెప్పేసి రానున్నటువంటి రోజుల్లో మన రాజ్యాధికారాన్ని, మన వాటాను మనం దక్కించుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అయితే ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో మనం చూసాం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక సర్పంచ్గా గెలుపొందాలి అంటే లక్షల్లో బేరసారాలు నడిచినాయి, ఖర్చులు కూడా అయినాయి. మరి అంత డబ్బు ఖర్చు పెట్టిన వ్యక్తులు ప్రజాసేవ చేస్తారనే గుడ్డి నమ్మకంతో ఈరోజు ఓట్లు వేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించాలి. డబ్బులు పెట్టి గెలవాలని ఆలోచించిన వ్యక్తులు రేపటి రోజు డబ్బులు సంపాదించాలనే ఆలోచనతోటే ముందుకు సాగుతాడు. కానీ ప్రజలకు సేవ చేయాలి, మన గ్రామాల లేకపోతే